పోరాట వీరుడు, ఉద్యమకారుడు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజానాయకుడు మాధవరెడ్డి అని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొనియాడారు. బుధవారం మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలో 10వ వార్డు కేశవాపూర్ లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి మాధవరెడ్డి అని, వార్డు కౌన్సిలర్ ను ఎన్నుకుంటే గ్రామానికి ఏ సమస్య రాకుండా చూసుకుంటారని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాల వల్ల ప్రజలు మోసపోయారని, మరోసారి కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి మున్సిపల్ ఇన్ఛార్జ్ గజ్జల నాగేష్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మూడుచింతలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, కేశవాపూర్ మాజీ సర్పంచ్ ఇస్తారి, నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు. ప్రతి రాత్రి కానీ పగలు కానీ నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నాకంటే కూడా గొప్ప పని చేస్తాడు మంచి నాయకుడు. ఆయనకు వేరే డ్యూటీ లేదు, పని లేదు, జాబ్ లేదు, ఏది లేదు. పొత్తుగా లేస్తే మన గ్రామము, మన ప్రజలు, మనకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి బీమార్ అయింది, ఎవరికి బాధ వచ్చింది, ఎవరికి కష్టం వచ్చింది, అదే పని చేస్తాడు మొత్తం. ఇలాంటి నాయకుడు దొరకడం మన అందరికీ అభివృద్ధి. మీ ఊరు ఎట్లుందంటే కొనాకుంది. ఏ లీడర్ రాడు, ఎవరు రాడు. ఇది రావాలంటే బస్సు కూడా రాదమ్మా. అది ఒకటే బస్సు, అది పోతే మన బస్సే రాదు. అవును, ఎక్కడ లోపల మూలకున్నట్టుంది అది రాదు. అంత ఊర్లో కూడా ఇంతమంది ఉండి అందరు కూడా ఈ 10 ఏళ్లలో మన కేసీఆర్ గారు 60 ఏళ్ళు కాంగ్రెస్ ఉండే, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మన కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల ఇచ్చిందమ్మా. మనం బావి నీళ్ళు తాగుతుంటుంది, బోర్ నీళ్ళు తాగుతుంటుంది, రోగాలు వస్తుంటే ఇబ్బంది అవుతుంది. అసలుంటుంది మన కేసీఆర్ వచ్చి ఇంటింటికి నల్లిస్తానికి శపథం చేసి నల్లిచ్చాడు. అదే మాదిరిగా 200 ఉన్న పింఛన్ 2000 చేశాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, 4000 ఇస్తాను, తులం బంగారం ఇస్తాను కళ్యాణ లక్ష్మికి. మా అమ్మాయిలు ఆడబిడ్డలకు అందరికీ 2000 ఇస్తాను. అందరం ఆశపడ్డం మాటలు చెప్పి అబద్ధాలు చెప్తాం. మనమైతే మీరైతే నన్నే ఓటేసి గెలిపించారు, కానీ ఊర్లలో మొత్తం కాంగ్రెస్ కేసులు మొత్తం గుండుతున్నాయి. మా అంటే కాంగ్రెస్ వాళ్ళు మనకు 2 ఏళ్ళే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎవరైనా తెప్పించినారమ్మా మీ ఊళ్ళో? 2 సంవత్సరాలే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఒక్కడు పక్కనే. ఇప్పుడు ఇక రేపటి కాలం వస్తారు భుయో భుయో భుయో, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమి చేయరు. మన రాష్ట్రాన్ని, తెలంగాణను దివాలా తెప్పించిందమ్మా వాళ్ళు. దివాలా డబ్బులు లేకుండా చేసిరమ్మా బంగారం అసలు తెలంగాణను. ఇలా మన కేసీఆర్ సీఎం ఉంటే మన అక్కకు 3000 వచ్చు, ఆయన 3000 ఇస్తారు, వీళ్ళు 4000 ఇస్తారు. అన్ని ఆశమాటలు చెప్పారు, అన్ని అబద్ధాలు చెప్పారు. మొత్తం గవర్నమెంట్ ఏం లేదమ్మా, పైసలు జీరో. ఇంకా ఏడాదైతే ఇక లేవుడైపోతుంది. పొలాలనే నమ్ముడు పోతే అమ్ముతున్నా. కేసీఆర్ టైంలో ఇట్లా అడ్వాన్స్ దొరుకుతున్నాడు, జనసేపటి అమ్ముతాడు. ఇప్పుడు కొనే దిక్కేలేడు, అసలు బరకతే లేదు, ఏమంటారు పైసలే లేవు. ఓ దరిద్రమైనట్టు అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళ ఉండాలక్క, ఇంకో ఏడాదైతే ఇంకా పెరుగుతుంది దరిద్రం ఉంటుందక్క నిజంగా. మరి గవర్నమెంట్ మనం ఏం చేస్తావు? మన వట్టిన శని ఇడుస్తుందా జల్దీ? అంత జల్దీ పోతారక్క. జపాలు చేయాలి, 41 యాగాలు చేయాలి, ప్రదక్షిణ చేయాలి, ఎన్ని చేయాలి దరిద్రం పోవాలంటే. ఇంకా ఆయన ఎంత అద్భుతం చేసిండమ్మ. పోతుంది వస్తుంది. ఇప్పుడు మీకు బస్సు రావడం తెచ్చిండా లేదా? వస్తుంది. వాళ్ళు ఇప్పుడు అంతా మీకు అంతా ఉచితం చేసామని అంటున్నారు. ఇక బస్సులు మేము మహిళలకు, మా చెల్లెళ్ళకు ఉచితం ఇచ్చినామో, బస్సులే లేవాడు ఉచితం ఇస్తే లాభం. ఇంకా 4 బస్సులు వేసి ఉచితం ఇస్తేనే మంచిగా ఉండేది. మంచిగా గిర్రా తిరగొచ్చు. ఇప్పుడు తిరుగుండేదే బస్సులు ఇస్తామంటారు, ఉచితం అంటారు, బస్సులు వేస్తున్నారు. మంచిగా వాళ్ళ ఐడియా. కాబట్టి మీకు ఈ రోడ్లన్నీ వేసినాం, అన్ని పర్ఫెక్ట్ చేసినాం. నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, 2 ఏళ్ల సంది నీళ్ళు వస్తలేవు.
దినం తప్పి దినం అప్పుడు వచ్చు, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తలేవు, కరెంట్ సరిగ్గా వస్తలేదు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం మంచి మాధవరెడ్డిని గెలిపించుకుందాం. నేను ఎక్కువ ఏం చెప్పా, మీరు మంచి నాయకుడు దొరికిండు, నాకంటే కూడా మంచి నాయకుడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాడు, టీఆర్ఎస్ కండగా కట్టుకున్నవాడు, జెండా మూసినవాడు, 2 క్రితం మనందరికీ దూరమైండు. ఆ యొక్క బిల్లా రామదాస్ కు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మధురెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ముఖానికి బొట్టందం ఈ రోజు కేశవాపురానికి మన ఎదురుగా వస్తుంటే స్వామి వివేకానంద ఈ దేశానికి యువతకు స్ఫూర్తినిచ్చిన వాడు, యువతను మార్గ సగ్రమంలో నడిపించినటువంటి వాడు.